ఇదిగోండి షవర్మా టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటో. బాగుందండి, చాలా బాగుంది, బాగా చేశారు మన వాళ్ళు. టేస్ట్ అయితే ఒక్కటేసారు. హాయ్ అండి, మరి గుడ్ మార్నింగ్. ముందుగా అయితే అందరికీ ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు అండి. ఇప్పుడైతే మనం ఇంట్లో ఈరోజు నిన్న తెచ్చాం కదండి సేమియాలు, ఇవన్నీ సన్న సేమియాలు. రోజు రంజాన్ కాబట్టి సేమియా కాసుకుంది ఇంట్లో, చూపిస్తున్నది ఎలా కాస్తున్నాం ఏంటనేది. అలాగే ఈరోజు కూడా మాకు వర్క్ ఉంది. ముందుగా అయితే మనం ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నామని చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ ఇంత మా ఇంటికాడ ఉన్న ఏరియా అనేది అంతాను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు పుట్టుకాడికి వెళ్ళాక పాల ప్యాకెట్లు అని చూపిస్తాను. మా వాళ్ళు స్టేజ్ బాలలకి చక్కెర పిచ్చాం కొత్తదే మనకి. స్టేజ్ బాలలకి అయితే చక్కెర అయితే రప్పించారు. మనం పెయింట్లు వేస్తారు మా వాళ్ళు మొత్తం బలాలన్నింటికి. అయితే మన షాపు వెళ్దాం, జాయిగా కుమార్ కొట్టుకాడికి వెళ్దాం. కుమారాన్ని కొట్టుకాడ పాలు బయటలు తీసుకుందాం. ఇదంతా చిన్నపేట ఇది. ఇవాళ రంజాన్ కదా, కొంచెం అడవిడిగా ఉంటుంది పెద్ద మసీద్ దగ్గర. సాయంత్రం అయితే మన హలీం సెంటర్లు ఇవన్నీ చూపిద్దాం. పార్క్ చుట్టూరు ఉంటాయి. పండగ కదా ఈరోజు, బాగుంటుంది. ఇదే కుమారాన్ని కొట్టు. కొన్ని పాల ప్యాకెట్లు ఉన్నాయి, పాల ప్యాకెట్లు 3 ఉన్నాయి. దీంట్లో ఎట్టండి అంకులు? కేజీ పంచదార కుమారాన్ని కొట్టండి ఇది. కుమారాన్ని కొట్టండి చేతి వెళ్ళిపోద్దామండి. సరుకులే తీసేసుకున్నాం. పోతున్నప్పుడు మా పాలు ఏమన్నా నువ్వే చెప్పాలి. మనం సరుకులు అన్నీ తీసేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం ఇంటికి. మళ్ళీ ఈరోజు మనకు వర్క్ ఉంది కదా, వర్క్ కాడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్. మేము ఏం చేస్తాం ఏంటనేది కుదిరితే చూపిస్తాను, లేకపోతే లేదు. ఎందుకంటే మరి అన్ని చోట్ల కొంచెం వీడియోలు తీనవరు బాగోదని మనం కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీలైన మట్టుకు నేను చూపిస్తాను, లేకపోతే అది మన వర్క్ దగ్గర ఆపేస్తాను. మళ్ళీ ఇంటికి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనం సేమియా ఎలా తయారు చేస్తున్నాం ఏంటి చూపిస్తాను. ఈలోపు మనం టీ అయితే పెట్టుకుందామండి, పొద్దుటే కదా. ఇంట్లో ఇంకెవరు లేకలేదు. మనకు పొద్దుటే పని ఉందని చెప్పి అన్నాలు వేసాం కొన్ని. ఇప్పుడు టీ పెట్టుకుందాం.
పొద్దుటే మనకి టీ తాగకపోతే అదోలాగా ఉంటుంది. లేచిన డ్రాప్ టీ తాగితే మనకి ప్రశాంతంగా ఉంటుంది. అల్లం వేసుకుందండి, బాగుంటుంది టీలో. అయితే అల్లం సిద్ధ కొట్టుకుంటాకే బాలికలు కానీ చెక్క ఈ రెండున బాగున్నాయి. ఇలా నత్తగా వచ్చేస్తే సిద్ధ కొట్టుకుంటాయి. సన్న సేమియాలు ఇంట్లో మనకి ఎండకాలతో నేర్చుకుందండి. పాలు కొంచెం సన్న సేమియాలు బాగుంటాయండి. ఇవి ఎక్కువైతే స్పోర్ట్ వచ్చింది. ఫుల్ గ్రేట్. పొంగొత్తే కట్టే మన సేమియా అయితే రెడీ అయిపోయింది. పక్కనే మన జావ కూడా రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ జావ అది. ఈరోజు రంజాన్ కదని మనం సేమియా అయితే కాసుకున్నాం. సేమియాకి ఏం అక్కర్లేదండి, ముందు పాలు మరిగిచ్చేసుకుని లాస్ట్లో మనం ఒక 5 నిమిషాలు ఉందనగా సేమియాలు వేసుకుని సరిపోతాయి. ఎందుకంటే దారాల్లా ఉంటాయి సేమియాలు, వెంటనే ఉడికిపోతాయి, పెద్ద టైం ఏం పట్టదు. బాగుంటాయి సేమియాలు కూడా అయ్యి. పొద్దున ఇంట్లో అయితే పాయసం కాసానండి, చూపిస్తాను అది. ఇప్పుడు ఈరోజు అయితే మనం వీరం పార్క్ కాడికి అయితే వెళ్తున్నాం. వీరం పార్క్ దగ్గర హలీం సెంటర్స్ ఇవి ఉన్నాయి, అన్నీ చూపిస్తానండి. ఈరోజు రంజాన్ కదా, అడవిడి ఎలా ఉంది అని చూపిద్దాం. అడగండి ఫ్రెండ్. రోజు మనైతే స్వీట్ షాప్లోకి అయితే వచ్చినాం. స్వీట్స్ బాగుంటాయి, తీసుకుందాం. తీసుకున్నా వీడియో తీసుకుంటున్నాను. అది ఓకే. నెక్స్ట్ గుళ్ళు ప్యాకెట్ ఒకటి ఓకే, చిన్నదే. పిచ్చిరి లడ్డూలు ఉన్నాయి కదా, అయ్యో పావు ఇవి రెడ్. ఇందులో అయితే స్వీట్స్ బాగుంటాయని చెప్పి తీసుకున్నా. చాలా బాగుంటాయండి క్వాలిటీని కూడా. సార్ స్వీట్స్ ఇది బాగుంటుంది. మన హాట్ కూడా అన్నీ బాగుంటాయి ఇక్కడ. స్వీట్ హాట్ అన్నీ, కేక్స్ అన్నీ ఉంటాయండి, చాలా బాగుంటాయి. వీరం పార్క్ దగ్గర రాము స్వీట్స్, సార్ స్వీట్స్ అని ఉంటుంది. అయితే మనం స్వీట్స్ అయితే తీసేసుకున్నాండి. సార్ స్వీట్ ఇది రాము స్వీట్స్ అంటారు. వాళ్ళదే రాము స్వీట్ వాళ్ళదండి. ఇది కూడా బాగుంటుంది స్వీట్ షాపు. స్వీట్లు అన్నీ కూడా మంచి క్వాలిటీగా ఉంటాయి, బాగుంటాయి. అయితే మన ఇప్పుడు వీరం పార్క్ దగ్గర హలీం సెంటర్లో ఉన్నాయి కదా, అన్నీ చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. లైటింగ్ వచ్చేస్తుంది. స్వీట్ షాప్ అయితే మన అయిందే, బాగుంటుంది క్వాలిటీ స్వీట్లు. వీరం పార్క్ చుట్టూరు కూడా హలీం సెంటర్లో ఎక్కువ ఉంటాయి. ఒకసారి మీకు అది చూపిస్తాను. అన్నీ బారునే ఉంటాయి హలీమ్స్ అన్నీ. నటేపు వెళ్దాం, జాయిగా వెళ్దాం. ఇవన్నీ కూడా ఈరోజు రంజాన్ కదా, కొంచెం అడావిడిగా ఉంటుంది. అన్నీ బిజీగా ఉంటాయి ప్రతిరోజు కూడా. అంటే 4 రోజులు ఉంటాయి హలీం సెంటర్లు ఇవన్నీ.
బాగున్నాయి. షవర్మాలు అన్నీ కూడా అమ్ముతారు. అవి చూపిస్తాను ఫ్రెండ్. అన్నిటిలోనూ కూడా బాగుంటుందండి క్వాలిటీ అయితే. అలీం అయితే బాగుంటుంది. ప్రతి సంవత్సరం కూడా మనకి ఇక్కడ రంజాన్కి అయితే అలీం సెంటర్లు అన్నీ పెడతారు, బాగుంటాయి ఈ చోట్ల కూడాను. ఇవి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటాయి. రంజాన్ అయినా 10 రోజుల దాకా కూడా ఉంటుంది. కానీ ఎవరైనా తినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. మన వీరం పార్క్ చుట్టూరు అమ్ముతారండి ఇక్కడ. ఇక్కడైతే ఇక సండే మాటలు అయితే షవర్మాలు అవన్నీ ఉంటాయి ఇక్కడ. చికెను లాలీపాప్స్ కానీ, చికెన్ ఫ్రైలు కానీ, ఇవన్నీ తందూరి చికెన్ కాల్చుతారు కదా, ఇవన్నీ ఉంటాయి. అడుగుదాం అన్న, ఎంత స్టిక్ ఎంత ఇది? 30 రూపాయలా? 30 రూపాయలు అంటే ఇది బొగ్గుల మీద కాలుతారు. ఇక్కడ కాలుతున్నారు కదా. డౌన్లోడ్ చేసి స్టిక్ వచ్చి 30 రూపాయలు అంటే బాగుంటాయి ఇవన్నీ కూడా. షవర్మా ఉంది, అది కూడా అడుగుదాం. షవర్మా తమ్ముడు అన్న ఎంత అండి? షవర్మా షాప్ అయితే మన తమ్ముడిదేనండి, బాగుంటుంది షవర్మా కూడా. టేస్ట్ చేద్దాం ఒకసారి తీసుకుని. ఎంత తమ్ముడు? ఒకటి 100. రెండు ఈ తమ్ముడు పార్సల్ బాగుంటుందండి. మన తమ్ముడు అయితే బాగా చేస్తాడు షవర్మా అన్నీ కూడా. మన వీరం పార్క్ పక్కనే ఉంటుందండి, డైలీ ఉంటుంది ఇక్కడ అండి. మన పెద్ద మసీద్ అయితే అదే గ్రీన్ కలర్ లైట్లు వెళ్తున్నాయి కదా, ఇది పెద్ద మసీద్. ఉంది జ్యూస్ పాయింట్, చూద్దాం అన్న. ఎంత? ఒకటి 50 రూపీస్ అండి. 50. పెద్ద బాటిల్ లీటర్ 200 అండి. లీటర్ 200. అయితే మనం షవర్మా అయితే తీసుకున్నామండి 2. ఇంటికి వెళ్ళి టేస్ట్ చేద్దాం, బాగుంటాయి మనోడి దగ్గర. ఒకసారి ఆల్రెడీ తిన్నాను, అది ఎలా ఉంది ఏంటనేది కూడా ఇంటికి వెళ్ళి పిల్లలతో కూడా చూపిద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఫ్రెండ్స్, మన వీరం పార్క్ దగ్గర ఉన్న హలీం సెంటర్లు అన్నీ ఇవే. రోజు రంజాన్ కాబట్టి కొంచెం సెలవు ఉన్నాయి షాపులు. డైలీ అయితే ఫుల్ రష్గా ఉంటుంది. సెంటర్ మన షవర్మాలు అయితే 2 తీసుకున్నాను ఇంటికి. చూపించరా ఎలా ఉన్నాయి. షవర్మా అంటే చపాతీ వేసి దాంట్లో చికెన్ వేస్తారు కదా, అది బాగుంటుంది. 2 ముక్కల కింద కట్ చేసేయండి నలుగురికి. ఒకటి 100 రూపాయలంట, బాగుంటుంది టేస్ట్ అంతే. ఇదిగోండి షవర్మా 2 తెచ్చాను పిల్లలిద్దరు కానీ. కాకపోతే మేము 4 ఉన్నాం కదా, 4 షేర్ చేసుకుంటున్నాం. ఇవి ఎలా ఉందిరా రిషి? టేస్ట్ చేసి చెప్పు. దీంట్లో పెడతానండి. ఇదిగోండి షవర్మా, టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటో. బాగుందండి, చాలా బాగుంది. బాగా చేశారు మన వాళ్ళు. టేస్ట్ అయితే ఒక్కటేసారు.